హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్. ఎడిటోరియల్ అనాలిసిస్ ప్రోగ్రాంలోకి వెళ్దాము. జూన్ 14th హిందూ న్యూస్ పేపర్ చూద్దాము. ఎడిటోరియల్ ఆర్టికల్ ఫస్ట్ ఆర్టికల్లో మనం ఉన్నాము. ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ ఎ వెరీ 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 సింపుల్ ఆర్టికల్. ఒక్కసారి చదివినా చాలు ఈ ఆర్టికల్ అయితే మనకి అర్థమైపోతుంది. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఈ ఆర్టికల్ని చదవండి. అర్థమైందో లేదో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. అప్పుడు కావాలంటే మళ్ళీ వీడియో చూడండి. సో దట్ ఇట్ గివ్స్ యూ క్లారిటీ వెదర్ యు ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ది ఆర్టికల్ ప్రాపర్‌లీ ఆర్ నాట్. ఓకేనా? ఆల్రెడీ నేను ఈరోజు హిందూ న్యూస్ పేపర్ మన యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానెల్‌లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. కాబట్టి ఆ పేపర్ డౌన్‌లోడ్ చేసుకొని ఈ ఆర్టికల్ అయితే చదవండి. నేను మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ ఎ వెరీ ఈజీ లెవెల్ ఆర్టికల్, సింపుల్ లెవెల్ ఆర్టికల్. దేని గురించి ఆర్టికల్ అంటే ఏం లేదమ్మా, రీసెంట్‌గా ఒడిస్సాలో బీజేపీ గవర్నమెంట్ రూలింగ్‌లోకొచ్చింది. నవీన్ పట్నాయక్ బీజేడీ నవీన్ పట్నాయక్ ఓడిపోయారు. 24 ఇయర్స్ తర్వాత ఆయన ఓడిపోయారు. కాబట్టి దానికి సంబంధించిన ఆర్టికల్ చాలా ఈజీగా ఉంటుంది. ఇక స్టార్ట్ చేద్దాం. క్యారీ ఇట్ ఫార్వర్డ్ అంటే ఎక్కడ ఆగకండి, కంటిన్యూ చేయండి. ఏం కంటిన్యూ చేయమంటున్నాడు? అది తెలియాలంటే మ్యాటర్‌లోకి వెళ్ళాలి. అద్దిగో. ద బీజేపీ గవర్నమెంట్ షుడ్ కంటిన్యూ డెవలప్‌మెంట్ స్కీమ్స్. ఆల్రెడీ ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ వారు ఏవైతే డెవలప్‌మెంట్ స్కీమ్స్ మొదలుపెట్టారో, ఆ స్కీమ్స్‌ని ఆపకుండా కంటిన్యూ చేయాలి ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రభుత్వం కూడా అని సలహా ఇచ్చాడు ఈ ఆర్టికల్‌లో ఫస్ట్ సెంటెన్స్‌లో. ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది కొంచెం చూడడానికి చాలా పెద్ద సెంటెన్స్‌లా కనిపిస్తుంది కదా! సో, దాదాపుగా ఫుల్ స్టాప్ అయితే ఇక్కడ దాకా ఉంది. Odisha's newly sworn in CM Mohan Charan Maji, the first politician from BJP to occupy the post in the state, will also be making a new record while thwarting a long standing one. ఇప్పుడు కొత్తగా ఒడిస్సాలో సీఎంగా వచ్చిన పర్సన్ పేరేంటి? మోహన్ చరణ్ మజీ. ఈయన ఏ గవర్నమెంట్? బీజేపీ పార్టీ. ఈయనకు ఒక రికార్డ్ ఉంది. ఎందుకంటే 24 ఇయర్స్ నుంచి సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ని ఓడించి ఈయన సీఎం అయితే అయ్యారు. అంటే లాంగ్ స్టాండింగ్ వన్, 24 ఇయర్స్ పాటు సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్‌ని పక్కకి తోసి ఈయన సీఎం అయితే అయ్యారు. అయితే ఇప్పుడు ఇండియాలో ఈ నవీన్ పట్నాయక్ అనే వ్యక్తి హైయెస్ట్ నంబర్ ఆఫ్ డేస్ సీఎంగా ఉన్నారా అంటే కాదు. ఈయన కంటే ఎక్కువగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో తెలుసా? పవన్ కుమార్. అదే అన్నాను నెక్స్ట్ సెంటెన్స్‌లో చూడండి. హిస్ ప్రెడిసర్ నవీన్ పట్నాయక్ ఎంతున్నారమ్మా? 24 ఇయర్స్ 99 డేస్ సీఎంగా ఉన్నారు. కానీ ఈ నవీన్ పట్నాయక్ కంటే ఎక్కువ టెన్యూర్ సీఎంగా పనిచేసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరే ఏంటమ్మా? పవన్ కుమార్ చామ్లింగ్, సిక్కిం. ఈయన సిక్కింకి చీఫ్ మినిస్టర్‌గా దాదాపుగా నవీన్ పట్నాయక్ కంటే ఇంకొక 66 డేస్ ఎక్కువగానే ఉన్నారనమాట. అంటే రఫ్‌గా అనుకుంటే 24 ఇయర్స్ 150 డేస్ అనుకోవచ్చు. లేదా 160 డేస్ అనుకోవచ్చు. అంతేనా? సరే. ఇప్పుడు ఇంత 24 ఇయర్స్ 99 డేస్ సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్‌ని ఓడించి, ఈ మోహన్ అనే వ్యక్తి సీఎం అయ్యాడంటే ఆషామాషీ విషయం అయితే కాదు. ఎందుకంటే ఇట్ షోస్ హిస్ కమిట్మెంట్. అదే అన్నాడు నెక్స్ట్ సెంటెన్స్‌లో. చూడండి ఏమన్నాడు? సో, మాజీ ఈస్ ఫ్రమ్ ద సాంతాలి ట్రైబ్. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాము. ఈ మోహన్ చరణ్ మాజీ అనే వ్యక్తి ట్రైబల్ కమ్యూనిటీ. ఏంటి ఆ కమ్యూనిటీ పేరు? సాంతాలి ట్రైబల్ కమ్యూనిటీ. అటువంటి ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చి ఈయన ఏకంగా సీఎం అయ్యారంటే ఖచ్చితంగా ఎసిడ్యూటీని చూపిస్తుంది. అంటే పట్టుదల, సంకల్పం అన్నమాట. దానికి తోడు బీజేపీ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంట్‌కి ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళు ఎంత నమ్మారు, నమ్మి బీజేపీకి ఓటేశారు అన్నది కూడా మనకి మళ్ళీ అర్థమైంది. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము కూడా ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఆవిడే కాబట్టి ఈ ట్రైబల్ కమ్యూనిటీ వారు బీజేపీ గవర్నమెంట్‌కి సపోర్ట్ చేస్తున్నారు అని మళ్ళీ మళ్ళీ మనకి ప్రూవ్ అవుతూ వస్తోంది. అంతే కదా! ఆబ్వియస్‌గా. ఒడిస్సాలో ట్రైబల్ కమ్యూనిటీ ఆయన సీఎం అయ్యారంటేనే ఇట్ షోస్ దట్ బీజేపీ హాస్ ఎ గుడ్ నంబర్ ఆఫ్ వోటర్స్ ఫ్రమ్ ట్రైబల్ కమ్యూనిటీ. ఇక ఇంతకీ మోహన్ చరణ్ మాజీ గురించి కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌కి వెళ్తే, హి హాస్ ఎ రిచ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ లెజిస్లేటర్. ఆయన లెజిస్లేటర్‌గా పనిచేశారు. పొలిటికల్ ఆర్గనైజర్‌గా పనిచేశారు. అసలు ఆయన రాజకీయ జర్నీ అనేది మనకొక విలేజ్ సర్పంచ్‌గా మొదలుపెట్టాడట 1990స్‌లో. అలా విలేజ్ సర్పంచ్‌గా మొదలుపెట్టిన అతను ఈరోజు హిస్ అసెన్షన్ మార్క్స్ ఎ బ్రేక్ త్రూ ఫర్ ద బీజేపీ. అటువంటిది సీఎం పోస్ట్‌కొచ్చాడాయన. విచ్ సక్సెస్‌ఫుల్లీ ప్రొజెక్టెడ్ ది ఇమేజ్ ఆఫ్ బీజేడీ బీయింగ్ రడ్డర్‌లెస్ వితౌట్
Patnaik, as well as his dependence on the bureaucracy, have steadily eroded the BJD of its second rung of leadership. సార్ నాకు ఈ సెంటెన్స్ అర్థం కాలేదు సార్. సార్ ఒక పని చేయండి. నేను ఇదిగో ఇప్పుడు బ్రాకెట్ పెడతాను. నేను ఎక్కడి నుంచి అయితే బ్రాకెట్ పెట్టానో అక్కడి నుంచి మీరు ఒకసారి చదవండి. ఇదిగోండి. ఎక్కడి నుంచి చదువుతారంటే ఇదిగో. ఓకేనా? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయితే బ్రాకెట్ పెట్టానో వీడియో పాజ్ చేసుకోండి. వీడియో పాజ్ చేసుకొని ఒకసారి చదవండి. అర్థమైందా లేదా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. బికాస్ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు టెస్ట్ యువర్ రీడింగ్ ఎబిలిటీ అండ్ అండర్‌స్టాండింగ్ స్కిల్స్. ఏం లేదమ్మా. సో, విలేజ్ సర్పంచ్‌గా మొదలుపెట్టిన అతను ఈరోజు సీఎం పోస్ట్‌కొచ్చాడు. ఇంకొక విషయం ఏంటి దీనివల్ల అర్థమైంది మనకంటే, బీజేపీ ఒక విషయంలో బాగా సక్సెస్ అయింది. ఏ విషయంలో సక్సెస్ అయిందంటే, నవీన్ పట్నాయక్ ఏదైతే బీజేడీ ఉందో, ఆ బీజేడీ పార్టీకి ఉన్న బలహీనత ఏందో తెలుసా? నవీన్ పట్నాయక్ ఉంటేనే బీజేడీ ఉంటుంది. నవీన్ పట్నాయక్ లేకపోతే బీజేడీ ఉండదు. అన్న ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేశారు సక్సెస్‌ఫుల్‌గా బీజేపీ వారు. దానికి తోడు ఈ నవీన్ పట్నాయక్ పార్టీ ఏం చేసిందంటే, పాండియన్ లాంటి వారి మీద అంటే బ్యూరోక్రాట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయింది. అంటే బ్యూరోక్రసీ మీద డిపెండ్ అయిన పార్టీ బీజేడీ పార్టీ. దానివల్ల ఏమైందంటే జనాలకి ఎక్కడో ఒక నమ్మకం అయితే తగ్గింది. ఎరోడెడ్ అంటే నమ్మకం తగ్గడం అనమాట. దానికి తోడు హెచ్‌లీస్ హీల్ అంటే వీక్ పాయింట్. సో, బీజేడీకి ఉన్న వీక్ పాయింట్ ఏంటి? ఇందాక చెప్పాను కదా! బ్యూరోక్రాట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయింది. దానివల్ల ఏమైందంటే పీపుల్‌కి కూడా ఇంక బీజేడీ గవర్నమెంట్ మీద కొంచెం నమ్మకం అయితే తగ్గింది. బ్యూరోక్రాట్స్ అంటే పాండియన్ లాంటి వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయింది ఈ పార్టీ అనమాట. దానికి తోడు బీజేపీ ఏం చేసింది? ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కష్టపడి పనిచేసింది. బీజేపీ హాస్ స్టెడ్‌ఫాస్ట్‌లీ గ్రోన్ యాస్ ఎ ఆల్టర్‌నేటివ్ టు ద బీజేడీ. ఒక పక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాగో తగ్గిపోయింది ఒడిస్సాలో. దానికి తోడు బీజేపీ గవర్నమెంట్ బాగా పనిచేయడం వల్ల సెకండ్ పొజిషన్‌లోకొచ్చేసి ఇప్పుడు ఏకంగా సెకండ్ పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్‌కి సీఎం పోస్టే వచ్చేసింది మన బీజేపీ మోహన్ చరణ్ మాజీకి. ఇక తర్వాత చూడండి. మోహన్ స్వేరింగ్ సెరమనీ ఆల్సో మార్క్డ్ ఎ రిటర్న్ టు ఎ డిగ్రీ ఆఫ్ పొలిటికల్ బాండ్‌హోమీ విత్ ద బీజేడీ ఆఫ్టర్ ఎ బిట్టర్ అండ్ పర్సనల్ క్యాంపెయిన్ టార్గెటింగ్ మిస్టర్ పాండియన్స్ లెఫ్టినెంట్ పట్నాయక్స్ లెఫ్టినెంట్ వీకే పాండియన్ ఫర్ హిస్ తమిళ్ రూట్స్. యాక్చువల్‌గా ఇది తెలియాలంటే మీకు కొంచెం బ్యాక్‌గ్రౌండ్ తెలియాలి. ఏం లేదమ్మా. ఇన్నాళ్ళు ఒడిస్సా సీఎం ఎవరు? నవీన్ పట్నాయక్. నవీన్ పట్నాయక్ రైట్ హ్యాండ్‌లో ఉండే ఒక వ్యక్తి ఉన్నాడు. వాడి పేరు వీకే పాండియన్. సో, బీజేపీ మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలా కాలం పాటు ఈ పాండియన్‌ని అటాక్ చేసింది. ఏమని అంటే, అసలు పాండియన్ ఒడిస్సా అతను కాదు. అతని పూర్వీకులు తమిళియన్సు. సో, ఒక తమిళియన్ వచ్చి ఒడిస్సాలో పెత్తనం చెలాయిస్తున్నాడు. పాండియన్ మీద ఎప్పుడైతే అటాక్ చేసిందో పర్సనల్ గొడవలు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఈ పర్సనల్ గొడవలు ఇంకా ఆగిపోతాయి. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి, మోహన్ చరణ్ మాంఝీ గెలిచాడు కాబట్టి, మళ్ళీ కొంచెం మన మోహన్‌కి, మన నవీన్ పట్నాయక్‌కి కొంచెం ప్రొఫెషనల్ ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయాయి కదా! The optics were encouraging, and the BJP should focus on bringing continuity to some of the BJD's initiatives in the state that have allowed for faster GDP growth, better delivery of services, and welfare wages. ఏం లేదమ్మా. ఇంతకాలం నవీన్ పట్నాయక్ 24 ఇయర్స్ పాటు పోస్ట్‌లో ఉన్నాడు. సీఎం పోస్ట్‌లో. అతను 24 ఇయర్స్ పాటు ఏదైతే రూలింగ్ చేశాడో ఒడిస్సా స్టేట్‌ని, కొన్ని ప్రోగ్రామ్స్ పెడతాడు కదా! కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ పెడతాడు. అలాగే కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. సో, ఇప్పటిదాకా నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్స్ చేసిందో, అవి కంటిన్యూ చేస్తే బావుంటుంది అని సలహా ఇచ్చాడు. సో, ఇన్నాళ్ళు నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ చేసిన ప్రోగ్రామ్స్‌ని ఆపకుండా, కొత్తగా వచ్చిన మోహన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో బీజేపీ, వాళ్ళు ఆ ప్రోగ్రామ్స్‌ని ఆపకుండా కంటిన్యూ చేస్తే మంచిది. ఎందుకంటే, నవీన్ పట్నాయక్ చేసినవి మంచి ప్రోగ్రామ్సే అట. కొన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేశారట రూరల్ ఏరియాస్‌లో. దానికి తోడు కొన్ని అగ్రికల్చర్ మీద కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేశారట. అయితే, నవీన్ పట్నాయక్ చేసిన ప్రోగ్రామ్స్‌ని ఆపకుండా కంటిన్యూ చేస్తే బావుంటుంది అన్నాడు. అలా అని నవీన్ పట్నాయక్ ఇన్ని రోజులు చేసిన ప్రోగ్రామ్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే పెద్దగా ఉపయోగం అయితే లేదట. ఎందుకంటే ఇప్పటికీ ఇండియాలో పూరెస్ట్ స్టేట్స్‌లో ఇదొక స్టేట్. ఏది? ఒరిస్సా. ఇదిగో ఒరిస్సా స్టిల్ రిమైన్స్ యాస్ ద పూరెస్ట్ స్టేట్స్. వన్ ఆఫ్ ద పూరెస్ట్ స్టేట్స్. 11.07% పీపుల్ బిలో వాటినేమంటారు బీపీఎల్. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ఏంటంటే 11% పీపుల్ ఇంకా చాలా పేదరికంతో ఉన్నారు. అదేవిధంగా నీతి ఆయోగ్ రిపోర్ట్‌లు కూడా చూస్తే
మనకి ఇప్పటికీ ఒడిస్సా అనేది చాలా పోవర్టీలో ఉన్న ఒక స్టేట్. అలా అని నవీన్ పట్నాయక్ చేసిన ప్రోగ్రామ్స్‌ని ఆపడం కూడా మంచిది కాదు అని అంటున్నాడనమాట. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూడండి ఒకసారి. మిస్టర్ మజీ అంటే మన 'మోహన్ చరణ్' కొత్తగా వచ్చిన సీఎం. అండ్ హిస్ కొలీగ్స్ హావ్ దేర్ టాస్క్ కట్ ఔట్. ఈ యాక్చువల్‌గా కట్ ఔట్ అంటే రిమూవ్ అన్న మీనింగ్ వస్తుంది. బట్ ఈ సెంటెన్స్‌లో హావ్ దేర్ టాస్క్ కట్ ఔట్ అంటే వాళ్ళ ముందు ఒక ఛాలెంజ్ ఉంది. ఇదే ఛాలెంజ్ ఏది? నష్టాల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న ఒడిస్సా జనాలను కాపాడాల్సిన ఒక ఛాలెంజ్. కట్ ఔట్ అంటే ఇక్కడ సమస్య. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద ఉంది అంటున్నాడు. దానికి తోడు ఒడిస్సా రివార్డెడ్ పట్నాయక్ విత్ ఎ లాంగ్ టెన్యూర్ నాట్ జస్ట్ ఫర్ గవర్నెన్స్ బట్ ఆల్సో ఫర్ బ్రింగింగ్. ఇక్కడ ఒక విషయంలో మనం నవీన్ పట్నాయక్‌ని మెచ్చుకోవాలంటే ఏంటంటే, నవీన్ పట్నాయక్ జస్ట్ 24 ఇయర్స్ సీఎంగా ఉండడమే కాదు, వెల్‌ఫేర్ ప్రోగ్రామ్స్ చేయడమే కాదు. ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒడిస్సా అంటే గొడవలు బాగా జరిగేవట. కమ్యూనల్ గొడవలు బాగా జరిగేవట. అలాంటిది నవీన్ పట్నాయక్ వచ్చిన తర్వాత కమ్యూనల్ గొడవలన్నీ కూడా తగ్గిపోయి కొంచెం పీస్ అయితే వచ్చిందట. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇప్పుడు బీజేపీ గెలిచింది కానీ చాలా కాలం పాటు ఒడిస్సాలో బీజేపీతో ఎలియన్స్‌లోనే ఉంది బీజేడీ అనేది. సో, బీజేడీ ఎలియన్స్‌లో ఉన్నారు చాలా కాలం పాటు. ఆ టైంలో ఒడిస్సాలో ఏంటంటే మనకి ఎక్కడ కూడా గొడవలు జరగల. మెయిన్ నవీన్ పట్నాయక్‌ని ఆ విషయంలో అందరూ అప్రిషియేట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో బీజేపీ మన మోహన్ చరణ్ మజీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పొరపాటున కూడా గొడవలు జరగకుండా చూసుకోవాలి. ఎందుకీ మాటన్నాడో చూడండి ఈ సెంటెన్స్ ఒకసారి. The BJP should not interpret this mandate as one that endorses ideology of Hindutva and return to those days of communal disharmony. Instead, it must focus on continuing the development work. ఏం లేదు. బీజేపీ ఇప్పుడు ఒడిస్సాలో గెలిచింది. జనాలందరూ బీజేపీని గెలిపించారు. అంటే బీజేపీకి కొమ్ములు రాకూడదు అని సలహా ఇస్తున్నాడు. ఎందుకంటే పొరపాటున కూడా బీజేపీకి కొమ్ములొచ్చేసి, ఓహో! అయితే జనాలందరూ మా సైడే ఉన్నారు అని మళ్ళీ బీజేపీ తన రెగ్యులర్ స్టైల్ ఏదైతే హిందుత్వ, మతాలు మీద రెచ్చగొట్టేలా బిహేవ్ చేస్తే మళ్ళీ ఒడిస్సాలో అంతకు ముందులాగా గొడవలు వస్తాయి. అప్పుడు బీజేపీ ఫెయిల్ అయిపోయినట్టే. కాబట్టి బీజేపీ ఎక్కడా కూడా కొత్తగా వచ్చిన ఏదైతే మోహన్ గవర్నమెంట్ ఉందో ఎక్కడా కూడా గొడవలు స్టార్ట్ చేయకుండా కంప్లీట్ ఫోకస్ అంతా కూడా డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ మీద పెడితేనే బావుంటుంది అని ఒక సలహా ఇచ్చి ఆర్టికల్‌ని అక్కడితో ఎండ్ చేశాడు. ఎంత ఈజీగా ఉంది కదా ఆర్టికల్. మధ్య మధ్యలో ఒక 3, 4 సెంటెన్సెస్ అయితే కొంచెం ఇబ్బంది పెడతాయి. బట్ అయినా కూడా 2, 3 సార్లు చదివితే ఎవ్వరికైనా అర్థమైపోతుంది. ఈ వీడియో చూడడం కంప్లీట్ అయితే మీరొక్కసారి మళ్ళీ ఈ ఆర్టికల్‌ని చదవండి. ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకోండి. ఈ ఆర్టికల్‌లో కొన్ని కొన్ని వొకాబులరీ ఉన్నాయి. నేను హైలైట్ చేశాను. ఆ వొకాబులరీ కూడా వీలుంటే 2, 3 సార్లు ఒకసారి స్టడీ చేయండి. ప్రతిరోజు కూడా ఎడిటోరియల్ అనాలిసిస్ ప్రోగ్రామ్‌లో నేను ఏదో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ మీద నేను వీడియో అయితే చేస్తాను. అది ఎందుకంటే మనం న్యూస్ పేపర్ రీడింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పేపర్ చదువుతారు కానీ క్లియర్‌గా చదవరు. అంటే ఒక ఆర్టికల్‌ని పర్ఫెక్ట్‌గా చదవరు. అప్పుడు ఏమవుతుందంటే అండర్‌స్టాండింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వవు. సో, ఈ ఆర్టికల్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మీరొక్కసారి మళ్ళీ చదవండి. ఏం లే 3 పాయింట్లు చెప్పాడు ఈ ఆర్టికల్‌లో. ఒకటొచ్చి ఒడిస్సాకి కొత్త గవర్నమెంట్ వచ్చింది. 24 ఇయర్స్ పాటు పరిపాలించిన నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ ఓడిపోయింది. మోహన్ అనే ఒక కొత్త సీఎం మనకి ఒడిస్సాకొచ్చారు. నంబర్ 2 ఇక నవీన్ పట్నాయక్ ఏమి తక్కువవాడు కాదు. అతను కూడా కొన్ని మంచి ప్రోగ్రామ్స్ చేశాడు. ఆఫ్‌కోర్స్ ఒడిస్సా ఏమి టాప్‌లో లేదు. పూర్ స్టేట్స్‌గానే ఉండిపోయింది. అయినా కూడా నవీన్ పట్నాయక్ తన వంతు ప్రయత్నం చేశాడు. ఇక కొత్తగా వచ్చిన మోహన్ చేయాల్సిందేంటంటే నవీన్ పట్నాయక్ మొదలుపెట్టిన ప్రోగ్రామ్స్ ఏవి ఆపకుండా కంటిన్యూ చేయాలి. ప్లస్ నవీన్ పట్నాయక్ ఒక విషయంలో సక్సెస్ అయ్యాడు. ఎక్కడ అంటే గొడవలు జరగకుండా చూసుకున్నాడు. ఇప్పుడు బీజేపీ కూడా అది దృష్టిలో పెట్టుకొని కేవలం తన ఫోకస్ అంతా డెవలప్‌మెంట్ మీద పెట్టాలి తప్ప మళ్ళీ హిందుత్వ లాంటి రిలిజియస్ కాంట్రోవర్సీస్‌ని తీసుకురాకూడదు అని సలహా ఇచ్చేసాడు. అందరికీ అర్థమైందా నాన్న? ఒకసారి మీరు కూడా ఆర్టికల్ చదవండి.